నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదో మీటింగ్‌లో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అంటే ఫ్రీ బస్ పథకం అమల్లోకి తీసుకొచ్చింది. అదేం పెద్ద పథకం కాదు. దానికేం పెద్ద అమౌంట్ కాదు. అయినా కూడా పెద్ద బిల్డప్‌లు ఇస్తూ ప్రసారం చేసుకుంటున్నారు కూటమి నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 24లో ప్రచారానికి దిగినప్పుడు మీరే చెప్పారు. ఇవన్నీ అమల్లోకి నోచుకొని పథకాలు వీళ్ళు లేనిపోనియని చెప్తున్నారు. మన రాష్ట్రం అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. వీళ్ళన్నీ చేయలేరు. వీళ్ళ మాటలు నమ్మొద్దు మీరు అని చెప్పి మీరే ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకం అమల్లోకి తీసుకొచ్చి అమలు పరుస్తుంటే మీరు చూసి ఓర్చుకోలేక ఇప్పుడేమో అది చిన్న పథకం, అది అందే ఉంది, అది ఎవడైనా చేస్తాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడేది? చూసి ఓర్చుకోలేరు. పథకాలు అమలు పరుస్తున్నారు కాబట్టి మీరు చూచి ఓర్చుకోలేక ఇలా మళ్ళీ చిన్న పథకం, పెద్ద పథకం. సామాన్య ప్రజలకి ఆ బస్సుల్లో రోజువారీ తిరిగే వాళ్ళకి తెలుసు అది చిన్న పథకమా, పెద్ద పథకమా అనేది. వాళ్ళకి రూ. 10 వచ్చినా సంతోషమే, రూ. 10 మిగిలినా సంతోషమే. నీలాంటి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది దాంతో చెప్పండి? అందుకని దయచేసి ఏదో పథకం వాళ్ళు చెప్పిన పథకం వాళ్ళు అమలు పరుస్తున్నారు కాబట్టి మీరు చూస్తూ గమ్మునుంటే మీకే మంచిది. నమస్తే.